గురువుగారు ఇప్పుడు మనం దేవునికి పూజలు చేస్తూ ఉంటాం. కోరికలు నెరవేరాలి అని. అవును. కోరికలు కొంతమంది కోరుకున్నా గాని అవి నెరవేరవు. కొన్ని ఇప్పుడు మనం ఫర్ సపోజ్ ఏదైనా చూసుకున్నట్లయితే టెంకాయ కొట్టడం, లేదంటే పూజలు చేయడం ఇలా చేస్తే అవుతుంది అంటారు. చేస్తారు జనాలు కూడా ముడుపులు కట్టడం. కానీ అది చేసిన కొంతమందికి తర్వాత అవ్వడం లేదు. చేసిన తర్వాత కూడా అవ్వడం లేదు. సో, ఎందుకు? అప్పుడేం చేయాలంటారు మరి? చేసేది ప్రక్రియనే కరెక్ట్‌గా చేయాలి. మనం ఎంతసేపు కోరికి ఆపేసేయాలి అక్కడికి. కోరిన తర్వాత ఇంకా కంటిన్యూ ఉండకూడదు. భగవంతుడిని కోరాక దానికి జపం ఉంటుంది. ఏ దేవుడికైనా జపం ఉంటుంది. ఒక 1000, 500, 300 ఏదో సంథింగ్. వాళ్ళ ఎంచుకునే భగవంతుడిని బట్టి. అప్పుడు ఆ బీజాక్షరాలు పఠించడం వల్ల భగవంతుడి యొక్క శక్తి, అనుగ్రహం మీకు కలుగుతుంది. అప్పుడు మీకు ఏకాగ్రత కుదురుతుంది. మీ పనులు అవుతాయి. దండం పెట్టంగానే పని కాదు. ఇలా దండం పెడితే ఎవరన్నా హాయ్ బాయ్ అన్నట్టు కాదు. అవునండి. నో. తీక్షణంగా మనస్ఫూర్తిగా చేయాలి. టెంకాయ కూడా మనస్ఫూర్తిగా, అన్నీ మనస్ఫూర్తిగా చేసినప్పుడు టార్గెట్ రీచ్ అవుతారు. బాగా చదువుకుంటేనే పరీక్షలు పాస్ అవుతాం కదా! అవునండి. ఊరికే పేజీలు తిప్పితే పాస్ అవుతామా? అస్సలు కాదు. కాపీ కొడితే అవుతాం అది నాకు తెలీదు. కదా! ఆ! యూ షుడ్ ఇన్వాల్వ్ 100%. దెన్ యూ విల్ గెట్ రిజల్ట్స్. సింపుల్. ఎనీథింగ్. ఇంట్రెస్ట్, కాన్సంట్రేషన్ లేకుండా చేస్తే అవుతుందా? కాదు. డ్రైవింగ్ సరిగ్గా చేయకపోతే యాక్సిడెంట్ అవుతుంది. యాక్సిడెంట్ అవుతుంది. ఈత కాన్సంట్రేషన్‌గా చేయకపోతే ప్రాణం పోతుంది, ప్రాణం మునిగిపోతాడు. పోతుంది. కదా! అవును. ఇది ఎంత సత్యమో ఇది కూడా అంతే సత్యం. కాన్సంట్రేషన్ చేయాలా? మన మనసుని అక్కడ పెట్టాలా? ఆ దివ్య శక్తిని పొందాలా? దివ్యత్వాన్ని మీరు ఆపాదించుకోవాలా? ధన్యులు కావాలా? మీతో పాటు ఇతరులు కూడా ఆ దారి చూపించండి. ప్రపంచం అంతా గొప్పగా దివ్య తేజస్సు ఉన్నదాన్ని మీరు ఉపయోగించుకోండి. అందరి సొత్తు, అందరి హక్కు. ఇది కుటుంబం కాదు. ఇది వసుదైక కుటుంబం. కుటుంబంలో ఏంటి అమ్మా నాన్న సంపాదించింది ఆ పిల్లలకి తప్ప పక్క ఇంట్లో వాళ్ళకి ఇవ్వరు ఆస్తి. అవునండి. ఇది విశ్వవ్యాస్తి. అందరూ అందరూ పొందొచ్చు. పొందొచ్చు. అందరికీ దొరుకుతుంది. కుల మత భేదాలు లేవు. అందరికీ. అందుకే నేను 1968లో ఒక చిన్న క్యాప్షన్ రాశాను. కులాతీతాయ నమః. కులాలకు అతీతంగా. మతాతీతాయ నమః. మతాలకు అతీతంగా. నువ్వు ప్రేమించగలగాలి, ప్రేమించబడాలి. నీ మనిషి అవతారంలో గొప్పతనాన్ని 10 మందికి పంచిపెట్టాలి. ఈ హృదయంలో ఉంచుకోవాలి. అప్పుడు మనం తప్పకుండా గొప్పవాళ్ళం అవుతాం, గొప్ప పనులు చేయగలుగుతాం, గొప్పగా బ్రతుకుతాం, ఆనందంగా ఉంటాం, ఐశ్వర్యంగా ఉంటాం. అన్ని కోరికల్ని మనం తీర్చుకోగలుగుతాము. ఆ దివ్యశక్తిని ఆరాధించాలి. గురువుగారు ఆత్మ విషయానికొస్తే ఆత్మ ప్రయాణిస్తుంది. సోల్ ట్రావెల్ ట్రావెలింగ్ అంటాం. చేస్తుంది. అయితే ఇప్పుడు ఆత్మ విషయానికొస్తే మనిషి పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు బాడీలో ఆత్మ అనేది ఉంటుంది. ఉంటుంది. చనిపోయిన తర్వాత కూడా ఆత్మ వేరే దగ్గరికి వెళ్ళడం, కోరికలు నెరవేరకుండా వేరే దగ్గరికి ట్రావెల్ చేయడం, వేరే బాడీలోకి ఎంటర్ అవ్వడం. సో, ఇదంతా చూసుకుంటే ఆల్రెడీ దేవుడు రాత రాసే మనకు పంపిస్తారు. సో, ఏం చేయాలి, ఏం జరుగుతుంది అనేది ఆల్రెడీ మనకి రాత రాసే పంపిస్తారు. అయినా కానీ చనిపోయిన తర్వాత కోరిక నెరవేరలేదు అని ఆ ఆత్మ ఎందుకు ప్రయాణిస్తుంది? ఇక్కడ మొట్టమొదలు 2 కొత్త విషయాలు వినాలి. భగవంతుడనేవాడు మీ తలరాత రాయడు. మీరు తెలుసుకోవాల్సిన విషయం. మీ రాతను మీరే రాసుకుంటారు. పోయిన జన్మలో అంతకుముందు 100 లక్ష జన్మలు ఎత్తినా మీ సెల్ఫ్‌గా భగవంతుడు రాస్తే మంచి రాతే రాయాలి కదా! కష్టాలు ఎందుకు రాస్తాడు? నష్టాలు ఎందుకు రాస్తాడు? అవునండి. ఆయన బిడ్డవు కదా! భగవంతుడు పిల్లలే కదా మనం. అవునండి. నీ కొడుకుని నువ్వు తప్పుదారిలో పెడతావా? లేదు. కష్టపడమని కంటావా? లేదండి. వాడు సుఖంగా ఉండాలి, బాగా చదివించాలి, అప్పు చేసి చదివిస్తావు, అవును. మంచి బట్టలు కొంటావు పండక్కి. తండ్రి ఎంత బాగా చూసుకుంటాడు? అవునా? అవును. మరి భగవంతుడు సర్వవ్యాపకుడు మనకి తలరాత బ్యాడ్ రాస్తాడా? నాకు తెలీదు. రాస్తాడంటే నాకు తెలీదు. రాయడు. నువ్వు నీ ఆత్మ నీకే సాక్షిభూతం. నీకు అనిపించిన చేసినవి పనులు, రిజల్ట్స్ అవన్నీ నువ్వే కారణం. భగవంతుడు సాక్షిభూతుడు. అందుకనే మనం మంచి పనులు చేయాలి, మంచి జ్ఞానంతో చేయాలి. అది చెడు, తప్పు అని తెలిసి కూడా మనం ఆ తప్పుడు పనులు ఎందుకు చేస్తున్నాం? వీక్నెస్. అవును. అందుకని మనం తప్పు చేస్తున్నాం. అందుకని మళ్ళీ జన్మలు వస్తున్నాయి. జన్మలు రావడానికి మీరు నాకు ₹1,00,000 ఇచ్చామమ్మా. అవును. ఒకసారి కానీ, 2 సార్లు కానీ, ₹1 1,00,000 సార్లు కానీ తీర్చాలి హ్మ్. బాకీ. హ్మ్. అప్పుడు మీ బాకీ పోతుంది, రుణం తీరుతుంది. హ్మ్. లేదంటారా? నాకు తెలిసి నన్ను ప్రేమించేవాడు ఎవడన్నా ఉంటే
అయ్యో పాపం ఆయన ₹1,00,000 తీసుకున్నాడు, ఆయన దగ్గర డబ్బులు లేవు, నేను ఇచ్చేస్తాను ఆ అమ్మాయికి, నన్ను రుణ విముక్తి చేసేస్తాడు, ఉమ్, మళ్ళీ నేను ఆయనకి బాకీగా. అవును. ఇది ఈ కాంటెస్ట్ ఉంటుంది. అదే తపస్సు చేసుకుంటే మీకు రుణాలు ఉండవు, ఎవరికి బాకీలు ఉండవు, నువ్వు ఎందుకు వచ్చావో తెలుస్తుంది, ఏం చేయాలో తెలుస్తుంది, మళ్ళీ జన్మ ఎత్తాలో లేదో కూడా నీ చేతిలో ఉంటుంది. ఆస్ట్రాలజీగా నీకు 120 ఏళ్ళు బతుకుతుంటారని ఒక శాస్త్ర ప్రకారంగా ఉంది, 120 ఇయర్స్. ఉమ్, ఇల్లు కూడా అంతే. ఉమ్, మరి మధ్యలోనే చస్తున్నావు యాక్సిడెంట్గానో, లేకపోతే హార్ట్ అటాక్తోనో, టీవీ చూస్తూనో, తింటూనో, నడుస్తూనో పోతున్నావు. ఉమ్. అది మరి జాతకంలో నువ్వు నడుస్తూ పోతావని ఏ జాతకుడైనా చెప్తాడా? లేదండి. వాకింగ్లో చచ్చిపోతామని రాస్తాడా ఎవడన్నా? లేదండి. మహానుభావులు రాయరుగా, వాళ్ళకు కూడా తెలియదు కదా. ఉజ్జాయింపు అది లెక్క. ఇన్నేళ్ళు బతుకుతారు, ఈ గ్రహం ఎఫెక్ట్ ఇలా, అంతర్దశలు బహిర్దశలు ఓకే. కానీ మరి ఇంకా కొంచెం అడ్వాన్స్గా వెళ్తే కొన్ని తెలియదు. ఆత్మకు అన్నీ తెలుసు, అది ఎన్ని రోజులు ఈ బాడీని వాడుకోవాలి అన్ని రోజులు అన్ని ఉంటుంది. రోజులు ఉంటుంది. జాతకరీత్యా అది పోదు. జాతకంలో రేపు పోతుందని మనకున్నవాడు రేపు పోడు, ఆత్మ అనేవాడు ఇంకో 10 ఏళ్ళు బతకచ్చు. అవునండి. ఫర్ ఎగ్జాంపుల్, ఎంత శక్తి గురించి ఎగ్జాంపుల్, షిరిడి సాయిబాబు ఉన్నాడు, ఉమ్, ఆయన చనిపోయాడు, 3 రోజుల తర్వాత మళ్ళీ బతికాడు. ఉమ్, బతికిన తర్వాత ఎన్నేళ్ళు ఆయన జీవించాడో చాలామందికి అండర్స్టాండింగ్ సరిగ్గా లేదు. అవునండి. 4.5 సంవత్సరాలు చిల్లర ఉన్నాడు ఆయన. ఉమ్, హౌ గ్రేట్ కదా. అవునండి. మరి అప్పుడు అంతా బ్రిటిషర్స్ కూడా నమ్మారు కదా, ఉమ్, చూశారు కదా, ఉమ్, మళ్ళీ ఆయనతో ఉన్నారు కదా. అంటే ఏంటి, ట్రావెల్ చేయగలుగుతుందనే దానికి నిదర్శనం. అవునండి. ఆయన జాతకరీత్యా ఎవరు ఎవరు చెప్పారు? రాయలేదు. ఈ 3 రోజులు పోయి వస్తాడని చెప్పారు ఎవరన్నా? లేదండి. అంటే శాస్త్రం ఉన్నది, శాస్త్రం చాలా గొప్పది. వాక్శుద్ధి కలిగిన వాళ్ళు, లెక్కలేసిన వాళ్ళు చెప్పగలుగుతారు, దైవానుగ్రహంతో ఉన్నవాళ్ళు. అందరూ 1+1=2 ఓన్లీ, అది ఓకే. 3 కాదు, 4 కాదు. 4 కాదు. ఆ టెక్నాలజీ, ఆ నాలెడ్జ్తో మనం ప్రవర్తించాలి. అస్ట్రాలజీ ఈజ్ దేర్, నో డౌట్. బట్ థింగ్ ఈజ్, ఆ యొక్క దైవ కృప కలిగిన వాళ్ళు చెప్పడంలో వాక్శుద్ధితో అవి జరగడానికి అవకాశాలు ఉన్నాయి అని నా భావన. అలాగే. సింపుల్గా చెప్పా. అందుకని సోల్ ట్రావెలింగ్ ఉంది, సోల్ నిర్ణయించుకుంటుంది ఎప్పుడు పుట్టాలి ఎప్పుడు పుట్టకూడదు. ఏదైతే చిన్నపిల్లలు ఉంటారో ఓ స్లైట్ ఇస్తాం, పలక అవును. తెలుగులో బలపం ఇస్తాం, రాస్తాం. వాడు ఏం చేస్తాడు, ఆ రాస్తాడు, మా రాస్తాడు, రాస్తే తెంపేస్తాడు, తుడిపేస్తాడు, మళ్ళీ రాస్తాడు. ఏమర్థమైంది ఇక్కడ నీకు? పలక అనేటువంటి ప్రకృతిలో మన కర్మల్ని మనమే రాసుకొని మనమే తుడుచుకుంటున్నాం. ఇది జ్ఞానవంతులు అర్థం చేసుకుంటే, రాసుకునేదేదో మంచిగా రాసుకుందాం. అవునండి. నాకు మంచి వైఫ్ కావాలి, నాకు మంచి ఉద్యోగం కావాలి అనుకుంటున్నాగా, మరి అవునండి. యు ఆర్ ప్రెజెంటింగ్ యువర్ సెల్ఫ్. అలాగే నీకు మంచి లైఫ్ కావాలి, మంచి బుద్ధులు కావాలి, అలాగే కోరుకో, వస్తాయి. మంచి మనస్సుతో కోరుకోవాలి, ఏకాగ్ర చిత్తంతో కోరుకోవాలి, ఆ భగవంతుడి మీద నమ్మకంతో కోరుకోవాలి, మన మీద మనకు నమ్మకం కోరుకోవాలి, అవుతాయి. నమ్మకం ఉంటే ఏదైనా అవుతుంది. నమ్మకం అంటే త్రికరణ శుద్ధి, లోపట ఏమి మలినం ఉంచకుండా టోటల్ సరెండెన్స్ అమ్మా. భగవంతుడు టోటల్ సరెండర్ అవ్వాలి. లేకపోతే నమ్మినట్టు నటించి మనుషుల్లాగా నువ్వు చెప్పేవన్నీ వింటాడు, నమ్ముతాడు, మళ్ళీ చేయడు. చేయరు. అంటే అక్కడ నటించడమేగా, అవునండి. నటించకుండా ఉండాలి. భగవంతుడి దగ్గర నాటకాల, అందరి నాటకాలు, ఆయన నాటక సూత్రధారి, అవును. అన్నీ చూసుకుంటాడు, అన్నీ అన్నీ చేసుకుంటాడు. చూసుకుంటారు. ఆయనకంటే గొప్పవాళ్ళం మనం కాదు. మాత్రం. ఆయనంత అవ్వాలంటే ఎంత కష్టపడాలి. ఆయనలో మనం ఒక బింబమే, ఆయన విశ్వశక్తి, మనం లిమిటెడ్ అనమాట. మనం కూడా ఆయనలో కలిసిపోవచ్చు, మళ్ళీ జన్మ లేకుండా చేసుకోవచ్చు, ఉన్న జన్మల్ని మంచిగా చేసుకోవచ్చు, మంచి వాళ్ళతో తిరగచ్చు, మంచి ఆలోచనలు చేయొచ్చు, సంఘానికి ఉపయోగపడవచ్చు. అందుకే చెప్పారనమాట, దీంట్లో మతం కులం ఏమి ఉండదు. కులం అంటే సమూహము, సెట్ ఆఫ్ పీపుల్, అవునండి. ఎవరికి ఏది ఇష్టమో ఆ పనులు చేయమన్నారు. ఉమ్. రాజుల్ని క్షత్రియులు అన్నారు, ఏదో అది ఇది అన్నారు. అవన్నీ ఏమిటి, అప్పట్లో వాళ్ళు బాధ్యతలు పెట్టారు. ఉమ్. మనుషులంతా ఒకటే, తల్లులంతా ఒకటే, ఒకటే. ఆత్మలంతా ఒకటే, అవి నిర్ణయించుకుంటాయి ఎవరికి ఏ చాయిస్ కావాలంటే ఆ చాయిస్. సింపుల్గా చెప్పు, సరేనా? మీ ఇహా టీవీ ప్రేక్షకులు చూస్తున్న వాళ్ళందరికీ కూడాను ఇందులో విషయాన్ని గ్రహించి సత్తువి అన్నీ తీసుకొని వాళ్ళు ప్రాక్టీసెస్ చేసి లాభం పొంది
ఈ జీవితాన్ని ధన్యత పొందాలనేటువంటిది నా అభిమతం. ఏ రూపాల్లో అయినా ఉండే ఆ భగవత్ శక్తి మీ అందరికీ ఆయురారోగ్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా మీ హితం కోరుతూ, మీ మంచి కోరుతూ, నా వంతుగా మీ అందరికీ శుభాశీస్సులు.